వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ఈ బులెటిన్ ని మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్. నిడదవోలు పట్టణంలోని అర్హులైన 1119 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. ఎన్నికల విధుల్లో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలి కలెక్టర్ మాధవీలత. ప్రజలకు ఇచ్చిన మాటని 100% అమలు చేసిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మంత్రి వేణుగోపాలకృష్ణ. కొత్తపేట అభివృద్ధికి 2.57 కోట్ల రూడా నిధులు. రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు. నిడదవోలు నియోజకవర్గంలో పూరి గుడిసె లేకుండా అర్హులకు ఇళ్లు, పేదలకు ఇళ్ల స్థలాలు అందించడమే లక్ష్యంగా పరిపాలన అందిస్తున్నామని, పేద కుటుంబాలన్నీ ఆనందంగా కుటుంబం మొత్తం నవ్వుతూ ఉండాలి అన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు పట్టణం లయన్స్ క్లబ్ ఆడిటోరియం నందు నిడదవోలు పట్టణంలోని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 21, 22, 23, 24, 25, 26, 27, 28 వార్డులలో అర్హులైన 1199 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటరెడ్డి, యలగాడ బాలరాజు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్, నవంబర్ నెలలో పెద్ద వర్షం వచ్చిందన్న టౌన్లో. 1-2 వీధులు వినాయించుకుని ఎక్కడ కూడా కాలేదు. ఆ విధంగా డ్రైనేజ్ వ్యవస్థ అంతా చేసుకుంటా వస్తున్నాం. దీని గురించి ఎవరు పట్టించుకోరు పెద్దగా. ఆ రోజు వర్షం పడినప్పుడు నీళ్లు ఆగిపోయినప్పుడు తిడతా.
ఒత్తిడి పెరిగింది. ఇంకా కూడా నాకు పెద్ద హాస్పిటల్ కావాలి, ఈ 30 పడకల బెడ్ హాస్పిటల్ సరిపోవట్లేదు, నాకు 100 పడకల బెడ్ హాస్పిటల్ కావాలంటే జగన్ గారు వెంటనే మీరు అందరూ వచ్చుంటారు ఆ మీటింగ్ కి. చాలా మంది నెలవోలో జగన్ గారు మీటింగ్ వచ్చినప్పుడు మన సెప్టెంబర్ లో జగన్ గారు వెంటనే నాకు మళ్ళీ అక్కడ 19 కోట్ల రూపాయలు, దాదాపు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చారు. శాంక్షన్ చేసిన వెంటనే ఊరుకోలేదు. చట్టం లేదు, అది మన రాష్ట్రంలో జగన్ గారు దాన్ని మార్చి ఇళ్ల స్థలాల పేదలకు ఎవరికైతే ఇచ్చామో ఆ ఇళ్ల స్థలాల వరకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చట్టం మార్చి చేయడం వల్ల కోర్టుకి అట్లా ఇది లేట్ అయింది. గతంలో ఎప్పుడు ఎక్కడ చేయలేదు. ఈ రోజు కూడా ఏ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు రిజిస్ట్రేషన్ ఎక్కడ జరగట్లేదు. మొదటిసారిగా జగన్ గారు చేశారు. నిజంగా ధైర్యమైన నాయకుడు కనుక జగన్ గారు చేసే మరి లేకపోతే ఎవరికైనా దమ్ములో దమ్ము ధైర్యం ఆడుకుంటున్నాం. జగన్ గారు కనుక చేశారు. చేసినందువల్ల ఈ రోజు బ్యాంకుల్లో మనకి తనఖా పెట్టుకుంటానికి కూడా తీసుకుంటున్నారు. దీని మీద నాకు తెలుస్తుంది ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు కొంతమంది 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా దీని మీద లోన్ ఇస్తాను. సో మనం ఇప్పుడు జగన్ గారి ఆలోచన ఏంటంటే మొదటి నుండి కూడా మనం 2.5 లక్షల వరకు కూడా లబ్ధి చేస్తున్నాం. ఏది కట్టుకునే స్థలం ఇచ్చిన వాళ్ళకి కాలనీ ఇచ్చాం కట్టుకోవడానికి. కాలనీ అంటే హౌసింగ్ అమౌంట్, హౌసింగ్ కాలనీ. రానున్న సార్వత్రిక ఎన్నికలకు చెందిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్న దృష్ట్యా క్షేత్రస్థాయిలో మంజూరు కాబడిన అన్ని శాఖలకు చెందిన ఆయా నోడల్ ఏజెన్సీ అధికారులు వెంటనే ప్రారంభించి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ఎన్నికల విధులపై శాఖల వారీగా మంజూరు చేసిన పనులను చేపట్టడంపై జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్తో కలిసి అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఎన్నికలలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించడం, విధి నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకంగా వ్యవహరించడం అత్యంత కీలకమన్నారు. ప్రజలకి మౌలిక సదుపాయాలు, పౌర సేవలు అందించే క్రమంలో ఎంపీ ల్యాడ్స్ ఇతర ప్రభుత్వ శాఖలలో ప్రతిపాదించి ఆమోదం పొందిన పనులను వెంటనే ప్రారంభించాలని అన్నారు. ఆయా పనుల పురోగతిపై వెంటనే యథాస్థితి నివేదిక అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యలో ఏమైంది అంటే డిఎంఎఫ్ వర్క్స్ కానీ తర్వాత డిఫరెంట్ ఫండ్స్ నుంచి చాలా వర్క్స్ మనం శాంక్షన్ చేస్తాం. శాంక్షన్ వర్క్స్ అన్ని ఇప్పుడు ఎంపీ ల్యాడ్స్ నుంచి చేస్తారు. ఇవన్నీ కూడా లిస్ట్ తీసుకొని ఏవైతే శాంక్షన్ చేస్తామో వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోవాలి. I don't want any work to be started after code is announced. దానికి ముందే మీరు కాంట్రాక్టర్ పలకలేదు ఇవన్నీ చెప్పరు. అట్లీస్ట్ మెటీరియల్ షుడ్ బి డంప్డ్ దేర్ అండ్ ఒక జెసిబి పెట్టి వర్క్ స్టార్ట్ అయినట్టు మీ అందరి దగ్గర ఫొటోస్ ఉంటారు. బికాస్ ఇవన్నీ పబ్లిక్ కి ప్రజల కోసం చేసే వర్క్స్ కాబట్టి మనకి ఇప్పుడు వర్కింగ్ సీజన్. మళ్ళీ మనకి జూన్ లో వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఈ 2 months we cannot forward. కాబట్టి శాంక్షన్ అయిన వర్క్స్ అన్ని కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ మేక్ ష్యూర్ దట్ దే ఆర్ స్టార్టెడ్ ఇమీడియట్లీ ఇన్ దిస్ 2-3 days. ముఖ్యంగా ఎంపీ ల్యాడ్స్ నుంచి డిఎంఎఫ్ నుంచి చాలా ఇచ్చాం కాబట్టి నాకు మీరు ఆ లిస్ట్ గ్రూప్ లో ఈరోజు పెట్టేస్తాయండి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గ్రూప్ లో. అండ్ ఆల్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ అవి స్టార్ట్ అయ్యాయా లేదా 2 days లో రిపోర్ట్ ఒకటి ఇవ్వాలి. దెన్ షో చేసుకోండి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ మనకి కోడ్ వస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒకసారి అనౌన్స్ చేసిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. దానికి సంబంధించి మనకి డిఫరెంట్ డ్యూటీస్ వేసి ఉన్నాము. తర్వాత మీ ఆఫీసర్స్ లో బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో
24 గంటల కడుపు నొప్పి, లివర్లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్, ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్ స్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కష్టం తప్ప కల్మషం తెలియని 45 సంవత్సరాలు వయసు పైబడిన SC, ST, BC మైనారిటీలకు చెందిన అక్క చెల్లెమ్మలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక భరోసాను అందించి అండగా నిలిచారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట డీమార్ట్ పక్కన గల ఆవరణలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేయుత 4వ విడత కార్యక్రమానికి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి మంత్రి వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటను 100% అమలు చేసిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజమండ్రి రూరల్ మండలంలో 4వ విడతగా వైఎస్ఆర్ చేయుత పథకం కింద 8,481 మంది లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకు 15.64 కోట్ల రూపాయలను జమ చేయగా గత 4 విడతల్లో లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకు 60 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ రేలంగి వీర వెంకట సత్యనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ నక్క రాజుబాబు, స్థానిక నాయకులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పడుతున్నటువంటి తపన, కష్టం, ఆ సందర్భంలో డబ్బు అవసరమైనప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర పడేటువంటి అగచాట్లు, పాట్లు, ఇవన్నీ గమనించాడు. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయంలో భాగమే ఇవాళ ఈ ఆసరా అనేటువంటి కార్యక్రమాన్ని మీరు మీ లిస్ట్ ఏదమ్మా సీను అలా ఇంతమంది వచ్చారు. సుమారు 8,000 మంది మన మండలంలో 8,418 మందికి వచ్చిందమ్మా మన మండలంలో. 15,64,00,000 అంటే 4 దఫాల్లో ఎంత? 60 కోట్లు. 60 కోట్లు ఓన్లీ చేతోడు చేయూత ద్వారా వచ్చింది. చెప్పాను కదా, పిల్లలున్న తల్లికి అమ్మఒడి వస్తుంది. నాయన అమ్మఒడి ఏంటి అంటే, అమ్మఒడి రానప్పుడు ఆ తల్లి ఆ పిల్లల్ని హోటల్కి పంపేది పనికి, ఇటుక బట్టేరికి పంపేది పనికి, లేదా పెద్ద కమతాల ఉన్న వాళ్ళ దగ్గరికి అంట్లు తోవడానికి పంపేది. ఇవాళ ఏ పిల్లాడైనా ఆ స్థితిలో ఉన్నాడా? లేడు కదా. ఈ దేశంలో ఒక రక్షణ చట్టం ఉంది, బాల కార్మిక చట్టం అని. ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఇలాంటి MDOలు, MEOలు స్కూల్ తెరిస్తే ఊరంతా తిరిగేవారు, ఎక్కడైనా బాల కార్మికుడు దొరికితే పట్టుకోవడానికి. ఇవాళ వీళ్ళకి ఆ పని లేదు. అమ్మఒడి ఒక మందు, ఔషధం. అమ్మఒడి అనే ఔషధం వేసి బాల కార్మిక వ్యవస్థ లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చేసి చూపించిన దానికి మీరు సాక్ష్యం అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. ఆ ముచ్చి చౌదరి గారి లాగా అమెరికా వెళ్ళిపోవడానికి నా దగ్గర పాస్పోర్ట్ కూడా లేదు. ఆయన ఎలక్షన్ అయినా అంటే పాస్పోర్ట్కి వెళ్ళిపోతాడు. నా దగ్గర పాస్పోర్ట్ కూడా లేదమ్మా, నేను ఇక్కడే ఉంటాను నీ ఇంట్లో, నీ అవసరంలో. వచ్చిన 30 రోజులు చూసావు కదా. మా అమ్మ 94 ఏళ్ళు, జస్ట్ ఆవిడ వెళ్ళి చూసి రావడానికి వెళ్తాను తప్ప మామూలుగా ఎక్కడికి వెళ్ళే లక్షణాలు లేవు. అంటే ఒక పెత్తందారి భావజాలం, ఓ బూర్జ్వా ఆలోచన, ప్రజలను చులకనగా చూడటం, కేవలం ఓట్లేసి యంత్రాలయంలో 1000-2000 పడేస్తే, ఎవరో వచ్చి ఓటు కొనేస్తే 5 ఏళ్ళు మనం ఇష్టానుసారం చేసి ఇచ్చేటువంటి రోజులు వెళ్ళిపోయాయి. ఇది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం. ఎవరా జనం? మీరని సందర్భంగా మనం చేస్తున్నాను. మీరందరూ తలుచుకుంటే, మీరు తలుచుకున్నారు 151 సీట్లు ఇచ్చారు. 175 అడుగుతున్నారు. మీరు తలుచుకుంటే 175 ఇవ్వగల సమర్థులని
సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నేను ముందుగానే చెప్పాను, నిజానికి అబద్ధానికి, నిజమైన పాలనకి అబద్ధ పాలనకి రెండిటికి మీరే సాక్షులు. ఏ పక్కన నిలబడతారు? ఎక్కడ నిలబడతారమ్మా? నిజం పక్కనేనా? చేతులెత్తి చెప్పండి నిజం పక్కనని. జగన్ని గెలిపిద్దాం. ఇది 17 నిమిషాలు రా, అక్కడ 53 మొదలెట్టావా? తొందరగా వంట చేయాలని కోరుతానని మాట ఇచ్చారు కాబట్టి, ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే రకాలు కాదు కాబట్టి, రేపు తెలుగుదేశం వాడు, జనసేన వాడు, ఇంకొకరు బీజేపీతో కలిసి వస్తున్నారు. కానీ మీరు మాత్రం ఎవరు? నిజం. మీరెవరు? నిజం. అంటే ఎవరు? జగన్. జగన్ పక్షాన మీరందరూ నిలబడి ఓటు వేసి మరలా ఈ సంక్షేమం ఏదైతే ఉందో వాలంటీర్ వ్యవస్థను తీసేస్తానంటున్నాడు చంద్రబాబు, ఈ పథకాలు ఆపేస్తానంటాడు, ఇంతకాలం ఈ రాష్ట్రం దివాలా తీసిందంటాడు. ఏదైనా ఆగిందా? 4 రోజులు ఆలస్యం అయ్యి ఉండొచ్చు, ఆగలేదు కదా. ఎన్నికలు వస్తున్నాయని ఎస్కేప్ అయ్యాడా? అవలేదు కదా. ఎన్నికలు వచ్చినా నీకు చెందాల్సింది నీకు చెందించేటట్టుగా చేసేటువంటి నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దీవించమని నిండు మనసుతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, కొత్తపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2.57 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు ప్రారంభించారు. రావుపాలెం మండలం గోపాలపురం గ్రామంలో 32 లక్షలతో సెంట్రల్ డివైడర్పై నిర్మించిన గ్రానైట్ క్లాడింగ్ నిర్మాణాన్ని రౌతు సూర్యప్రకాశ్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ, రూడా నుంచి కొత్తపేట నియోజకవర్గం అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరు చేయించిన రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ, కొత్తపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మొత్తంగా 2.57 కోట్ల రూపాయల నిధులు వెచ్చించినట్లు తెలిపారు. అంతేకాక నర్సింపూడి గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న లక్ష్మీ నరసింహ చెరువు వాకింగ్ ట్రాక్ రివిట్మెంట్ పనులకు 50 లక్షల రూడా నిధులు వెచ్చించామని, ఆ మేరకు ఈరోజు పార్కును ప్రజలకు అంకితం చేశామని రౌతు తెలిపారు. అనంతరం కొమరాజు లంకలో 1.50 కోట్ల రూపాయల వ్యయంతో బృహత్తర రీతిలో నిర్మించిన కొమరాజు లంక రూడా పార్కును రౌతు సూర్యప్రకాశ్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, లాయర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది మన రాష్ట్రంలోనే దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అనేది మాత్రం ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏం చేతనంటే చాలామందికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ చాలా వైద్యం చేయించుకొని మర్చిపోయి ఉంటారు. అటువంటిది ప్రతి వాడు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పెన్షన్లు కానీ, ఇళ్ళు కానీ ఎన్నో అద్భుతాలు చేస్తే ఇవాళ ఆయన రచ్చబండ అనేటువంటి కార్యక్రమాలకు వెళ్ళి చనిపోతే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తండ్రిని మించిన తనయుడుగా కరోనా కోవిడ్ ప్రపంచంలో యావత్ ప్రపంచం అంతా కూడా అనేక ఆర్థిక ఇబ్బందులు పడితే ఇవాళ సంక్షేమం అనేటువంటిది ఎక్కడైనా ఉందంటే బహుశా భారతదేశంలో ఇన్ని పథకాలు ఉన్నటువంటి రాష్ట్రం మరొక రాష్ట్రం లేదనేది మాత్రం నేను ఘంటాపదంగా కూడా నేను చెప్పగలను. అన్ని సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే మరి ఈరోజు నాకు బాగా సోమసుందర్ రెడ్డి గారు తెలుసు. కొత్తపేట అంటేనే సోమసుందర్ రెడ్డి గారు. సోమసుందర్ రెడ్డి గారు అంటే కొత్తపేట అనేటువంటి ఒక మంచి అభివృద్ధి సంక్షేమం చేసినటువంటి వ్యక్తి సోమసుందర్ రెడ్డి గారు. మరి ఇవాళ ఆయన తండ్రిని మించిన తనయుడుగా జగ్గిరెడ్డి గారితో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాను. ఏదో గంటలో వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాను. ఏ గ్రామం చూసినా ప్రతి గ్రామం కొమర్రాజు లంకలా చేశాడు ఆయన. ఎక్కడ చూసినా పార్కులు, ఎక్కడ చూసినా రోడ్లు, ఎక్కడ చూసినా అభివృద్ధి. ఇంత అభివృద్ధి చేస్తే ప్రజలు ఒకటి మాత్రం గుర్తించుకోవాలి, ఎక్కడైతే అభివృద్ధి సంక్షేమం ఉందో అది మనం గుర్తించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. లేదంటే ఇప్పుడు దాకా మా కృష్ణారెడ్డి గారు చూడండి తన ఆవేదన ఎలా వ్యక్తపరిచాడో. ఎవరైతే సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదో, తీసుకోకపోతే రేపు పొద్దున్న నష్టపోయేది మాత్రం ఇక్కడ ఉండేటువంటి కొత్తపేట నియోజకవర్గంలో ఉండే ప్రజలు అనేది మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలగాను. ఎందుచేతనంటే నేను 2004, 2009లో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన రాజశేఖర రెడ్డి గారు నాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినప్పుడు అనేక కారణాల వల్ల నేను ఓడిపోతే ప్రజలందరూ తర్వాత బాధపడ్డారు. మేము తప్పు చేసాం. అలాంటి తప్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరలా జరగనివ్వకండి. ఏం చేస్తారంటే ఎవరైతే ఎందుకు తప్పు చేసామని అంటున్నారంటే ఎక్కడ ఇల్లు ఇచ్చినా మీరే ఇల్లు ఇచ్చారండి, ఎక్కడ డెవలప్ చేసినా డెవలప్ మీరే చేశారండి. అలాంటిది మరి ఎందుకు నన్ను ఓడిచ్చారని అంటే పొరపాటు అయిపోయింది. అలాంటి పొరపాట్లు మాత్రం చేస్తే నష్టపోయేది ఎవరు నష్టపోతారంటే ప్రజలు, మీరే నష్టపోతారు. ఇవాళ ఈ పార్కులోకి వచ్చిన తర్వాత నేను చూశాను, ఏంటి దీని ఎంత విజనం, ఎంత గొప్పది. ఒక పక్కన కృష్ణారెడ్డి ఎంత కష్టపడినా, అధికారులు ఎంత చేసినా
మా వెంకటరెడ్డి గారి అబ్బాయి అనుకుంటాను, శివారెడ్డి చాలా చక్కటి, మరి ఇవాళ శ్రీనివాసరెడ్డి మన వెంకటరెడ్డి గారి అబ్బాయి కదా, సూర్యరెడ్డి గారి అబ్బాయి మనవాడు అదే మన శ్రీనివాసరెడ్డి తాతారెడ్డి గారి అబ్బాయి ఇవాళ ఎంత చక్కగా డిజైన్ చేశాడనంటే ప్రతి అంగుళాన్ని ఉపయోగించుకున్నాడు. ప్రతి అంగుళాన్ని, ప్రతి దాన్ని కూడా ఎంచేతను దాంట్లో ఎంతో మనసు పెడితే కానీ ఇవాళ కొమర్రాజు లంక అంటే మన జిల్లాలో తూర్పుగోదావరి, ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ, ఇటు తూర్పుగోదావరి జిల్లా కానీ, ఇటు కాకినాడ కానీ అందరూ వెళ్ళాలంటే పార్క్ వెళ్ళి కొమర్రాజు లంక చూడండి అనేటువంటి పరిస్థితికి ఇవాళ తీసుకొచ్చారనంటే చిన్న విషయం కాదు. ఇదేం లక్షలాది ఉండే జనాభా కాదు, ఊరిలో అంకిత భావం ఉండి ఊరిలో పని చేయగలిగినటువంటి మనసు పెడితే ఊరు ఇలాగ ఉంటుందని చెప్పి చూపించినటువంటి ఘనత మరి ఇవాళ ప్రధానంగా మన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారిది, తర్వాత కృష్ణారెడ్డి గారిది, మన శ్రీనివాసరెడ్డి గారిది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.